డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న సమగ్ర భూ హక్కు భూరక్షా చట్టం ల్యాండ్ టైటిలింగ్ చంద్రబాబు క్రెడిట్ చోరీ ఈవేళ ఆనాడు నేను రెవెన్యూ మంత్రిగా ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం దానిని అనేక రకాలుగా ఎన్నికల ముందు తప్పుడు మాటలతో తప్పుడు విధానాలతో విమర్శించి ఈవేళ ఏదైతే మేము ఆనాడు ప్రవేశపెట్టామో దాన్నే కేవలం ఈవేళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వైనానికి మేము పూర్తిగా క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు అని చెప్పి మేము చెప్తున్నాం. ఎన్నికల ముందు అనేక రకాలుగా భయభ్రాంతులను చేసి ప్రజలని అయోమయ స్థితిలో పెట్టి ఒక మంచి చట్టాన్ని అందులో ఏదో అభద్రతా భావం ఉంది అన్నటువంటి భావం కలిగించి ప్రజలకి జగన్ గారి ఫోటో ఉంది, తద్వారా ఈ భూములన్నీ ఆయన తీసుకెళ్ళిపోతాడు అని సర్వే రాళ్ళపై ఉన్నటువంటి జగన్ ఫోటోను కూడా ఆనాడు చెరిపివేసినటువంటి వైనం. అయితే అందులో ఉన్నటువంటి మంచి ప్రయోజనకరమైనటువంటి చట్టరీత్యా పేద ప్రజలకి భూ హక్కుదారులకి దక్కలపడినటువంటి విషయానికి సంబంధించి అనేక అంశాలు సమగ్రంగా ఆనాడు మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక సీనియర్ అధికారులను పెట్టి ఆ రోజు సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్గా ఉన్నటువంటి సిద్ధార్థ్ జైన్ ఒక సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సీనియర్ ఆఫీసర్. అలాగే మొన్నటి వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరకుమార్ ప్రసాద్, అలాగే ఆనాడు రెవెన్యూ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక మంచి ఆఫీసర్గా ఉన్న ఉషారాణి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకా ఇతర అనేక మంది ఉన్నతాధికారులతో పర్యవేక్షణలో ప్రతి నెల కూడా దీని మీద సమీక్షలు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ చాలా చక్కగా తయారు చేసినటువంటి ఈ చట్టాన్ని కులమతాలు లేని సమసమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి సుపరిపాలన అందిస్తామన్నటువంటి భావంతో ఆ వేళ చేసాం. అసలు ఈ చట్టం రావడానికి దీని అవసరం సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల తాలూకు అవసరాలని ఇబ్బందుల్ని తెలుసుకొని మరి ఈ చట్టం రూపొందించాలి, ప్రజలకి మెరుగైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ అందించాలి, ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలన్నటువంటి భావంతో అసమగ్రంగా ఉన్నటువంటి విధానాన్ని పక్కన పెట్టి చక్కగా రైతులకు భూ హక్కు కల్పించాలి, భూ యజమానులకి శాశ్వతమైనటువంటి రికార్డులు అందించాలని చెప్పినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి అటువంటి దాన్ని తప్పుగా చూపించడం, దానివల్ల ఏదో ప్రజలకి అనేక రకాలుగా నష్టం జరిగిపోద్దని చెప్పడం, ఇవన్నీ చంద్రబాబు చేసినటువంటి దిక్కుమాలినటువంటి కార్యక్రమాలు. నాడు దెయ్యం నేడు దేవుడు ఎన్నికల ముందు భయపెట్టారు, ఇప్పుడు రీసర్వే 2.0 అని పొగుడుతున్నారు. వీళ్ళు చేసిందంతా అదే. మేము ఆనాడు ఏవైతే సమగ్రంగా పరిశీలించి ప్రవేశపెట్టామో అదే అంశాలను ఈవేళ 2.0 అని చెప్పి పొగుడుతున్నారు. అదే టెక్నాలజీ, జగన్ తెచ్చిన QR కోడ్, జియో ట్యాగింగ్, డిజిటల్ రికార్డులని వాడుతున్నారు. మరి దిక్కుమాలిన రాజకీయం, పాస్బుక్ లోపల ఉన్న వ్యవస్థ జగన్ది, కేవలం రంగు మార్చింది చంద్రబాబు. రద్దు చేసే ధైర్యం ఉందా కనీసం? ఒకవేళ మేము చేసిన చట్టం తప్పు అయితే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలి కదా. మరి రద్దు చేయకుండా అదే చట్టాన్ని ఈవేళ మళ్ళీ కొనసాగిస్తుంది. అంటే మీరు మరి మీరు కనిపెట్టి కొత్తగా చేసినటువంటి విధానం ఏంటో మరి మాకైతే అర్థం కావట్లేదు. బాబు నోటే నిజం, రైతు చూసి సంతకం పెట్టాకే పాస్బుక్ వస్తుందని ఇప్పుడే బాబు ఒప్పుకున్నాడు. మరి ఆయనే చెప్తున్నాడు ఇదంతా.
చారిత్రాత్మక భూ సర్వే గుణాంకాలు, తేదీలు, ఇది గతంలో 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రీసర్వే. మరలా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలి, భూ హక్కు భూరక్ష పట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మరి జగన్ గారు, నాది అదృష్టం ఆ రోజు నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నాను, ఈ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం నాకు సభలో వచ్చింది. మరి మీరు చూడండి, సర్వే ఆఫ్ ఇండియా, ఏపీ ప్రభుత్వానికి సర్వే ఆఫ్ ఇండియాకి మధ్యన MOU ఆనాడు జరిగినటువంటి సెటిల్మెంట్ ఇది. అందులో నేను కూడా మరి ఉన్నాను రెవెన్యూ మంత్రిగా. సర్వే ఆఫ్ ఇండియా వారితో ఒప్పందం చేసుకున్నటువంటి చట్టం ఇది. మరి ఇటువంటి చట్టాన్ని తప్పు అని చెప్పి ఏదో భూదందా జగన్ గారికి, ఈ భూములన్నీ జగన్ గారికి వెళ్ళిపోతాయి అని మోసపూరితమైన మాటలు చెప్పినటువంటి చంద్రబాబు ఎన్నికల్లో ప్రయోజనం కలగాలి, రైతులు ఓట్లు దండుకునేదానికి, భూ యజమానుల తాలూకా ఓట్లు తీసుకునేదానికి చేసే తప్పుడు విధానం ఆ రోజు మరి దీన్ని కూడా తప్పుగా పెట్టినటువంటి సందర్భం. ఇక పట్టాదారు పస్తాల్లో వివరాలు చూస్తే చేత్తో రాసి ఉంటాయి వాళ్ళవి, మావి స్పష్టంగా, వాళ్ళకి మాకు తేడా మీరు చూడండి. ఇదేమైనా క్లారిటీ ఉందా? చేత్తో రాసినవి ఇవన్నీ పెర్ఫెక్ట్గా సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి వివరాలు. అలాగే ఏది తీసుకున్నా భూ యజమానులకు ఒక సైంటిఫిక్ మెథడ్లో చేసినటువంటి వివరణ. ఇప్పుడు వాళ్ళు చూస్తే పాత పట్టాదారు పుస్తకంలో మ్యాప్లు లేవు, ల్యాండ్ట్యూడ్ అసలే లేదు, QR కోడ్, యూనిక్ నెంబర్ అంతకన్నా లేదు. చూడండి ఇవి. అదే మనం చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత స్పష్టంగా అన్ని వివరాలతో మేము సమర్పించాం. ఇది 3 విడతలుగా ఒక సైంటిఫిక్ మెథడ్లో సీనియర్ అధికారులతో చేసినటువంటి ఒక పెద్ద యజ్ఞం ఇది. రైతులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ భూ యజమానికి కూడా, రైతులకు కానీ భూ యజమానులకు కానీ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కూడా జరగకూడదని చెప్పి సీనియర్ అధికారులతో ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దాని తాలూకు ఫలితాలే ఇవన్నీ. 100 ఏళ్ళ తర్వాత సర్వే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇది. హామీ ప్రకారం 2020 డిసెంబర్ 21న ప్రారంభించడం జరిగింది. మరి సాంకేతికత సర్వే ఆఫ్ ఇండియా వారితో ఒప్పందం తీసుకున్న తర్వాత డ్రోన్స్ 70 crores తీసుకొచ్చి 4 స్టేషన్లు పెట్టి రిసీవర్లతో 8,640 మంది GNSSతో సాంకేతిక పరిజ్ఞానాలతో సర్వే ఆఫ్ ఇండియా వారి ఒప్పందం ప్రకారంగా డ్రోన్ల వినియోగం, మరి విమానాలు, హెలికాప్టర్లు కూడా తీసుకొచ్చి డ్రోన్ల ద్వారా మరి సర్వే చేయించడం జరిగింది. సిబ్బంది శిక్షణ అయితే సుమారు 40,000 మందికి 70 సార్లు శిక్షణ ఇచ్చాం దీనికోసం అని చెప్పి. గ్రామాల్లోనే సర్వేయర్లు పెట్టి వివరాలన్నీ సేకరించడం జరిగింది. 6,000 గ్రామాల్లో మరి సుమారుగా ఇవి డ్రోన్ సర్వేలు చేసి ఓఆర్ఐ మ్యాప్లు పూర్తి చేయడం జరిగింది. ఉచితంగా సర్వేరాలు గ్రామ హద్దుల్లో మనం ఏదైతే సర్వే చేస్తామో ఆ భూ హద్దులు సర్వేరాలు పెట్టి మరి ఉచితంగానే అవన్నీ రైతులకు అందించడం జరిగింది. ఇన్ని చేస్తే దాన్ని రెవెన్యూ వైఫల్యం, రావణ్ డైరెక్షన్ అని చెప్పి ఈవేళ మరి ఆయన చెప్తున్న మాటలు చూస్తే చాలా అన్యాయమైన పరిస్థితి. ఈ వివరాలన్నీ రైతులు తెలియాలి, ప్రజలకు తెలియాలి. చంద్రబాబు ఎటువంటి క్రెడిట్ చోరీ చేస్తున్నాడో, మనం ఏదైతే ఆనాడు సమగ్ర సర్వే చేశామో దానినే ఈవేళ మరలా ఆయన తిప్పి చూపిస్తున్నాడు. ఆఫీసుల చుట్టూ ఈవేళ రైతులు తిరుగుతున్నారు. 22A సమస్యలు మనం తీరిస్తే కూటమి పాలనలో మొటేషన్ల కోసం మళ్ళీ వేధింపులు.
ప్రజలపై నిర్లక్ష్యం, సభల్లో భూమి సమస్య అడిగిన మహిళలను వినమ్మా అని గద్దించినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు దౌర్జన్యంగా పెంకితనంగా వాల్ చేసి అది మనపైన నెట్టడానికి చూస్తున్నటువంటి సందర్భం. డైవర్షన్ రాజకీయాలు, లాకప్ డెత్లు, శాంతి భద్రతల వైఫల్యాలు, ప్రజల దృష్టి మార్చడానికి మత రాజకీయాలు, ఇవన్నీ కూడా ఈవేళ వీళ్ళు చేస్తున్నటువంటి వైనం. మరి ఆనాడు ఒక సిస్టమేటిక్గా మన పాస్బుక్లు అందించాం. టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు దీన్ని తప్పుగా చెప్తే దాన్ని పూర్తిగా స్పష్టమైనటువంటి విధానంతో ఈవేళ మనం చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో చంద్రబాబు మళ్ళీ పాత అబద్ధాలే చెప్పారు. ఎన్నికల ముందు మీ భూమి మీది కాదు అంటూ రైతులను భయపెట్టారు. ఇప్పుడు అదే రీసర్వే, అదే పాస్బుక్ వ్యవస్థ, అదే క్యూఆర్ కోడ్, అదే టెక్నాలజీని వాడుకుంటూ అదంతా తన ఘనతగా చంద్రబాబు చెప్తున్న వైనం. ఇది రైతుల మీద ప్రేమ కాదు, క్రెడిట్ చోరీ. కేవలం రైతులను మోసం చేయడం, మేము చేసినటువంటి ఈ చట్టం అంతా ఆయన చేసినట్టుగా చెప్పుకోవడం. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చింది రైతులకు శాశ్వత భూ హక్కులు ఇవ్వడానికి వ్యవస్థ, భూ యజమానులకు క్లియర్ టైటిల్స్, వాటిని ప్రభుత్వం గ్యారంటీ నిలబడే వ్యవస్థ, ట్యాంపర్ చేయలేని రికార్డులు. ఇవే ఆ సంస్కరణల అసలు ఉద్దేశం. చంద్రబాబు సభలోనే తాను నిజాన్ని ఒప్పుకున్నాడు. రైతు చూసి ఒప్పుకొని సంతకం పెట్టిన తర్వాతే పాస్బుక్ ప్రింట్ చేస్తామని, సెక్యూరిటీ ప్రెస్లో ముద్దిస్తామని, డూప్లికేట్ చేయలేని భద్రతా ఫీచర్లు పెడుతున్నామని ఆయనే చెప్పారు. మరి ఇదే వ్యవస్థను ఎన్నికల ముందు భూములు పోతాయి అని ఎందుకు భయపెట్టారో చెప్పాలి. చంద్రబాబు చెప్పే 22A కథ కూడా అబద్ధాల రాజకీయం. 22A కింద రైతులను ఇబ్బంది పెట్టిన చరిత్ర చంద్రబాబు పాలనలోనే ఎక్కువ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 20 ఏళ్లుగా 22Aలో ఇరుక్కున్న అసైన్డ్ భూములను పరిష్కరించి రైతుల హక్కులను కల్పించింది. ఇప్పుడు అదే సమస్యను మళ్ళీ పెంచి బాధితులకు ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నది కూటమి ప్రభుత్వం కాదా? ఇవన్నీ ప్రజలు ఆలోచించాలా. 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. 2019 మేనిఫెస్టోలో భూములు సమగ్ర రీసర్వే చేసి భూ యజమానులకు శాశ్వత హక్కులు ఇస్తామని వైఎస్ఆర్సీపీ చెప్పింది. 2020 డిసెంబర్ 1న ఆ మహా కార్యక్రమం ప్రారంభమైంది. ఆనాడు తక్కెలపాడులో సర్వే రాళ్ళు వేసినటువంటి వైనం ఆవేళ ముఖ్యమంత్రి గారితో పాటు జగన్ గారితో పాటు నేను కూడా వెళ్ళాను. హద్దురాళ్ళు వేసే సందర్భం. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుని ఆధునిక టెక్నాలజీ తెచ్చింది జగన్ ప్రభుత్వం. ఇది గ్రామ సచివాలయాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ రికార్డులను శాశ్వతంగా ప్రక్షాళన చేసే కార్యక్రమం. 40,000 మందికి విఆర్ఓలకి శిక్షణ ఇచ్చి సర్వే సిబ్బంది తయారు చేసి జగన్ ప్రభుత్వం చేయలేదా? ప్రతి గ్రామ సచివాలయంలో విఆర్ఓ, సర్వే, డిజిటల్ అసిస్టెంట్ వ్యవస్థను పెట్టి భూ సమస్యల పరిష్కారం గ్రామాల్లోనే పరిష్కరించే విధంగా బలం ఇచ్చింది. డ్రోన్ సర్వే, ఓఆర్ఐ తయారీ జిల్లాలకు పంపిణీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే పూర్తయ్యాయి. సర్వేలు పనులు పూర్తయ్యాయి. మరి జియో ట్యాగింగ్, యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడి, రియల్ టైమ్ అలర్ట్స్, డిజిటల్ రికార్డ్స్, ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వంలో వచ్చిన వ్యవస్థలు. మీరు గతంలో సృష్టించిన పాత వ్యవస్థలో ఉన్న రికార్డులు తారుమారు అయ్యేవి. సర్వే రాళ్లపై చంద్రబాబు విమర్శలో కూడిన అవగాహన లేదు. విమర్శలలో సరిహద్దు నిర్ధారణకు యూనిక్ సర్వే రాయి అవసరం, అందుకే రైతులకు ప్రభుత్వం ఉచితంగా సర్వే రాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఆ రాళ్లపై పేర్లు తెలిపేందుకు ఖర్చులు పెట్టించి వేల కొద్దీ, లక్షల కొద్దీ ఖర్చులు పెట్టారు. ప్రభుత్వ డబ్బులు వృధా చేశారు. రాళ్ళు లేకపోతే రైతులు భూమి హద్దులు ఎలా నిర్ణయిస్తారు? రాయి లేకుండా సర్వేలకు అర్థం పర్థం ఉంటుందా అంది మా తాలూకా వాదన. చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న రీసర్వే 2.0 కాదు, జగన్ వ్యవస్థపై రీబ్రాండింగ్. పాస్బుక్ ఫార్మెట్ జగన్ది, రంగు మార్చింది ప్రచారం చంద్రబాబుది. టెక్నాలజీ జగన్ది, సభల్లో గొప్పలు చెప్పి చంద్రబాబువి. రైతు భూ హక్కు పునాది జగన్ది, క్రెడిట్ హక్కు దోచుకుంటున్న చంద్రబాబు. ఎన్నికల ముందు రీసర్వేను దెయ్యంగా చూపించారు. అధికారంలో వచ్చాక అదే రీసర్వేను దేవుడు వరం అంటూ రీబ్రాండింగ్ చేస్తున్నారు. కూటమి పాలనలో రెవెన్యూ శాఖ అసమర్థతకు అడ్డాగా మారింది. చంద్రబాబు రెవెన్యూ సంస్కరణలని సభలో చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో నేల మీద రైతు పాస్బుక్లు, మ్యూటేషన్లు, రికార్డులు సవరణలు, 22A సమస్యలతో ఆఫీసులు తిరుగుతున్నారు రైతులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే ఫిర్యాదుల్లో 70-80% వరకు రెవెన్యూ సమస్యలే ఉన్నాయనే అంశం రెవెన్యూ శాఖలో ఉన్న గందరగోళాన్ని చూపుతుంది.
మరి అప్పటికి ఇప్పటికి తేడా రైతులు ప్రజలు గమనించాలని మేము అడుగుతున్నాను. ప్రజా సమస్యల పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులు, కొలతల్లో పొరపాట్లు, భూమి ఉన్నవారికి లేని వారికి ఉందని రికార్డులు, ఇవన్నీ కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులు. జగన్ ప్రభుత్వం తెచ్చిన భూరక్షణ వ్యవస్థను ఎన్నికల ముందు తిట్టిన టీడీపీ ఇప్పుడు అదే వ్యవస్థను కొనసాగిస్తూ దాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం రాజకీయ ద్వంద్వ వైఖరి. రావణ్ చేసిన వ్యాఖ్యలతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. ఎవరి వ్యాఖ్యలైనా అభ్యంతరకరంగా ఉంటే చట్ట ప్రకారం విచారణ జరగాలి. కానీ ఒక యూట్యూబర్ పేరుతో మొత్తం ప్రతిపక్షాన్ని వైఎస్ జగన్ గారిని వైఎస్ఆర్సీపీని దూషించడం రాజకీయ దురుద్దేశం కాదా? అలాగే రావణ్ వ్యాఖ్యలను మేము సమర్థించడం లేదు, కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ప్రశ్నిస్తున్నాం. అభ్యంతరకర వ్యాఖ్యలపై సాధారణ చట్టాల కింద చర్య తీసుకోవచ్చు, కానీ ఉగ్రవాద చట్టాన్ని ఒక యూట్యూబర్పై పెట్టి ప్రజల్లో భయం పుట్టించిన ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం కదా? 4 కోట్లు బెయిల్ ఇచ్చినా మళ్ళీ పోలీస్ స్టేషన్కి తిప్పడం చట్ట ప్రక్రియ కాదు, అది వేధింపుల ప్రక్రియ. పోలీసు వ్యవస్థపై వస్తున్న విమర్శలు సాయికృష్ణ, క్రాంతికుమార్ వంటి ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ కథ నడుపుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరి చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు ఇలాంటి డైవర్షన్ ఫోన్లు చేస్తారు, వ్యక్తులను చూపిస్తారు, పరిపాలన వైఫల్యాన్ని కప్పించుకోవడానికి మతాన్ని ముందుకు తెస్తారు. అదే పాత రాజకీయ విధానం. నిజంగా భక్తి ఉంటే దేవాలయాల భద్రతపై, ఆస్తుల రక్షణపై, మహిళల భద్రతపై, చిన్నారుల భద్రతపై సమాధానం చెప్పాలి. సభల్లో మతం పేరుతో రెచ్చగొట్టడం భక్తిభావం కాదు, రాజకీయ లాభం కోసం విశ్వాసాలను వాడుకోవడం. దేవాలయాల్లో జరుగుతున్నటువంటి తప్పుడు విధానాలు ఈవేళ కోకొల్లలు. చంద్రబాబు గారు ల్యాండ్ టైటిలింగ్ మీద భయం సృష్టించింది మీరు, భూమికి భద్రత ఇవ్వడానికి వ్యవస్థ పెట్టింది వైఎస్ఆర్సీపీ. మీరు తిట్టింది జగన్ భూ సర్వే, మీరు వాడుకున్నది కూడా అదే జగన్ భూ సర్వే. ఈ సుపరిపాలన కాదు, సిగ్గులేని క్రెడిట్ చోరీ. సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం ఎవరి హయాంలో? కార్స్ సజెషన్లు ఎవరి హయాంలో? డ్రోన్లు, జిఎన్ఎస్ఎస్ రిసీవర్లు, ఓరై మ్యాప్లు ఎవరి హయాంలో? సమాధానం ఒకటే, వైఎస్ఆర్సీపీ హయాంలో. రైతుల భూములు పోతాయని అబద్ధం చెప్పిన మీరు ఇప్పుడు అదే క్యూఆర్ కోడ్ పాస్బుక్స్ ఇస్తూ ఎలా గొప్పలు చెప్పుకుంటున్నారు? రెవెన్యూ శాఖలో తప్పులు తడక, పాస్బుక్లో పొరపాట్లు, మ్యుటేషన్ జాప్యాలు, ఎఫ్జిఆర్ఎస్ రెవెన్యూ ఫిర్యాదుల వెల్లువ, ఇవి మీ పాలన అపశబ్దకు సాక్ష్యాలు. రావణ్ ఒక యూట్యూబర్ అని అతని వ్యాఖ్యలపై చట్టం తన పని చేసుకుపోవాలి, కానీ అతని పేరుతో వైఎస్ఆర్సీపీని మత వ్యతిరేకంగా చూపించడం మీ రాజకీయ కుట్ర. యూఏపీఏ పెట్టి ఒక యూట్యూబర్ను ఉగ్రవాదిగా చూపించడం మీ ప్రభుత్వం భయపాలనకు నిదర్శనం. సాయికృష్ణ, కాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి ఘటనలపై సమాధానం చెప్పలేక రావణ్ పేరుతో డ్రామా ఆడుతున్నారు. భూ సమస్య అడిగిన మహిళను సభలోనే వినమ్మా అని మందలించిన మీరు రైతుల బాధలు వింటున్నామని ఎలా చెప్తారు? ప్రజల సమస్యలు మీకు డిస్టర్బ్గా కనిపిస్తున్నాయి. మరి ఒక మంచి చట్టాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ఆర్సీపీ విధానాన్ని మరలా మీరు అడ్డుదారుల్లో అవే చూపించి ఆనాడు విమర్శించినటువంటి మీరు మరలా అదే ప్రజలపై ఈవేళ కొనసాగించడం జరుగుతోంది. ఆనాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా సమర్థవంతంగా మరి సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమగ్రమైన పర్యవేక్షణలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆవేళ రూపొందించడం జరిగింది. మరి అటువంటి ఒక మంచి చట్టాన్ని ఆవేళ సభలో మేము ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షం కూడా సమాధానం సరిగ్గా చెప్పకపోయింది. ఇది ప్రవేశపెడితే మంచిదే అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పారు. మరి ఖచ్చితంగా సమర్థవంతంగా మేము చేస్తాం, జగన్ గారు ఏదైనా చెప్పారంటే అది ఖచ్చితంగా చేస్తారన్నది అది ప్రజల నానుడి, అది చేసి తీరుతాం. ఖచ్చితంగా మా కాలంలోనే ఆ టైటిలింగ్ యాక్ట్ అన్నది పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. చాలా వరకు పూర్తి చేసాం. మరి దానినే ఇప్పుడు క్రెడిట్ చోరీ చేసి మరి అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరి మీరు చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ మరి చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలకు తెలియాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా అన్ని విషయాలు ప్రజలు గమనించాలని మేము వినయపూర్వకంగా ప్రజలకి, రైతులకి, భూ యజమానులకి అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు.